ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నన్మ. ఆశ్రిత జన రక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ కాటమరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, వీరు కీర్తిశేషులు. వీరి దివ్యానుభవములు శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగములో తెలియపరిచారు. వారు తెలియజేసిన దివ్యానుభవం యొక్క వివరములు ఇప్పుడు మనం స్మరించుకుందాం. వీరి ఫోటోగ్రాఫ్ కూడా ఈ వీడియో చివరిలో ఉంటుంది. ఇతని పేరు కాటమరెడ్డి వెంకట సుబ్బారెడ్డి. వీరి స్వగ్రామం కల్లూరుపల్లి. వీరి తండ్రి గారి పేరు కాటమరెడ్డి సుబ్బారెడ్డి గారు. వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని అనన్యంగా సేవించుకున్న భక్త పరమాణువు. వీరి తండ్రికి, అంటే వీరు చెప్పిన వివరాల ప్రకారం వీరి తండ్రికి మూడో భార్య కొడుకు. వీరికి ఈ వెంకట సుబ్బారెడ్డి గారికి, కాటమరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారికి ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వీరికి చిన్న వయసులోనే వీరి తల్లి మరణించింది. వీరి తల్లి మరణించిన తర్వాత వీరి తండ్రి మనసు వికలమే వీరి మేనత్త దగ్గరికి వెళ్ళారు. అంటే వీరి తండ్రి చెల్లెల దగ్గరికి వెళ్ళారు. ఆమె శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికి ఆమె తీసుకువెళ్ళింది తన అన్నని. ప్రథమ దర్శనంతోనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని వీరిని ఎలా ఆకట్టుకున్నారో తెలీదు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరిని ఎలా అనుగ్రహించారో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇల్లు వాకిలి అన్ని వదిలి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వద్దే ఉండిపోయారు వీరి తండ్రి కాటమరెడ్డి సుబ్బారెడ్డి గారు. అప్పటికి వీరిది చిన్న వయసు, వీరు పెద్ద కొడుకు. అలాంటి పరిస్థితిలో తండ్రి ఇంటికి దూరంగా ఉండడంతో వీరే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. దాంతో తెలియక కొంచెం ఇబ్బందులు పడ్డారు. తండ్రి దగ్గర లేకపోవడం వీరికి చాలా బాధపడ్డారు. దాంతో ప్రతిసారి తండ్రితో తగులాడుతూ ఉండేవారు. ఇట్లా వదిలేసి వెళ్ళిపోతే మా గతి ఏమి కావాలి అని తండ్రితో గొడవ పడుతూ ఉండేవారు. కానీ వీరి తండ్రి కాటమరెడ్డి సుబ్బారెడ్డి గారు ఏమీ పట్టించుకోకుండా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికే వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ తర్వాత వీరి తమ్ముడికి కూడా పెళ్ళైంది. వీరికి తమ్ముడికి పెళ్లి అయిన సంవత్సరంకి, వీరి తమ్ముడికి పెళ్లి జరిగిన ఒక సంవత్సరం తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అప్పుడు పెంచలకోనలో ఉన్నారు. వీరి తండ్రి కాటమరెడ్డి సుబ్బారెడ్డి గారు కూడా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గర ఉన్నారు. అప్పుడు వీరు పెంచలకోనలో ఉన్నారు కదా, పెంచల నరసింహస్వామి దేవాలయంలో స్నానం చేసి టెంకాయ కొడతామని వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఈ కాటమరెడ్డి సుబ్బారెడ్డిని వీరి తండ్రి గారిని ఉద్దేశించి ఇలా అన్నారు: అయ్యా, ఆయనకి రమ్మనండి అయ్యా, ఆయనకి అంటూ ఉంది, గుడిలోకి వెళ్ళకూడదు అన్నారు. వెంటనే వీరి తండ్రి గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు వెళ్ళగానే స్వామివారి వారితో ఇలా అన్నారు: అయ్యా, నువ్వు మీ ఊరికి వెళ్ళి రావాలి. 4 రోజుల తర్వాత మేము గొలగమూడు వస్తాము, నీవు మమ్మల్ని అక్కడికి వచ్చి కలుసుకో అని చెప్పి పంపించారు. అప్పుడు వీరేమో ఈ కాటమరెడ్డి సుబ్బారెడ్డి గారు కల్లూరుపల్లి వచ్చారు. కొడుకు దగ్గరికి, అంటే ఇద్దరు కొడుకులు అక్కడే ఉన్నారు కదా, అక్కడికి వచ్చారు. వీరు వచ్చినప్పటికీ ఏంటంటే, ఇంటికి వచ్చిన తర్వాత వీరు రెండవ కోడలు మరణించింది. అంటే కాటమరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారి తమ్ముడు భార్య మరణించింది. అప్పుడు వారికి అర్థమైంది అనమాట, స్వామివారు అంటూ అన్న విషయం ఎందుకో వారికి అర్థమైంది. ఆ తర్వాత ఆ కార్యక్రమాలన్నీ జరిగిపోయిన తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికి వీరు వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి కూడా కొంతకాలం ఉన్నారు.
వీరు ఇంట్లో ఉన్న టైంలో వీరికి అధికంగా ఒకరోజు విరోచనాలయ్యాయి. అవి కంట్రోల్ అవ్వట్లేదు. చనిపోయేంతటి ప్రమాదం వచ్చింది. అప్పుడు వీరిని నెల్లూరు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈయన కాటమరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు తండ్రిని నెల్లూరు హాస్పిటల్‌కి తీసుకువెళ్ళడానికి బండిలో కూర్చొని పెట్టుకొని తీసుకువెళ్తున్నారు. అప్పుడు వీరి తండ్రి అన్నారనమాట. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, "నేను ఈ హాస్పిటల్‌కి రాను. నీవు స్వామి దగ్గరకు వెళ్ళి చీటీ రాయించుకొని రా" అని చెప్పారు. చెప్పి వినకుండా బండిలోనే అని చెప్పారనమాట. బండి నుంచి వారు కిందకి దిగలేదు. "నువ్వు తీసుకువెళ్ళకపోతే నేను బండి నుంచి దూకేస్తానని" కూడా చెప్పారు. ఇంకా అప్పుడు అడిగారనమాట తండ్రిని. "అయితే నువ్వు ఇప్పుడు నన్నేం చేయమంటావంటే, నువ్వు వెళ్లి స్వామితో చీటీ రాయించుకొని రా" అని చెప్పారు. "అతనే నన్ను కాపాడేది" అని చెప్పారు. అప్పుడు వీరికి ఇంకా ఏం చేయాలో తెలియక హాస్పిటల్‌కి వచ్చారు. హాస్పిటల్ నుంచి లోపలికి రానంటున్నారు. అక్కడ హాస్పిటల్‌లో చింతగింజల సుబ్బయ్య అని ఒక కాంపౌండర్ ఉన్నారు. అతను శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తుడు. స్వామివారు ఇతనికి స్వచ్ఛంద మరణం అను వరం ప్రసాదించారు కదా! అది ఇదివరకు మనం స్మరించుకున్నాం. వారి దగ్గరికి వెళ్లి స్వామివారు ఎక్కడున్నారో వివరాలు తెలుసుకున్నారు. ఈ కాటమరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు. అప్పుడు స్వామివారు తుమ్మల తలుపూరు గ్రామంలో ఉన్నారని వారు చెప్పారు. అప్పుడు ఈయన ఏం చేశారంటే ఇంటికి తండ్రిని తీసుకొచ్చిన బండిని ఇంటికి పంపించేశారు. కల్లూరుపల్లి పంపించేశారు. వీరు తలుపూరు వెళ్లారు. సాయంకాలం అయిపోయింది. వీరు వెళ్ళేటప్పటికి భగవాన్ వెంకయ్య స్వామి వారు మౌనంలో ఉన్నారు. అప్పుడు అక్కడ కోటితీర్థం గోపాలయ్య గారు విషయం తెలుసుకొని స్వామి ధ్యానంలో ఉన్నారు. "మామూలు స్థితి రావడానికి చాలా టైం పడుతుంది. నువ్వు ఇక్కడే భోజనం చేసి పడుకో. ఉదయానికి చీటీ రాయిద్దాం" అని చెప్పారు గోపాలయ్య స్వామి వారు వీరికి. ఇంకా తప్పనిసరిగా ఏం చేయాలో ఇంకా తెలియక ఉండిపోయారు ఆ రోజు రాత్రి. స్వామివారు ఉదయం అయిన తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి గోపాలయ్య స్వామి వారు చెప్పారు. ఇలాగ కాటమరెడ్డి సుబ్బారెడ్డి పెద్దబ్బాయి ఇక్కడికొచ్చాడు. సుబ్బరామరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి వచ్చాడు. వారి తండ్రికి విరోచనాలు ప్రమాదకరంగా ఉందని చెప్తున్నాడు. ఆయనకి చీటీ వ్రాసి ఇవ్వండి అని చెప్పారు స్వామివారికి. అప్పుడు స్వామి ఇలా అన్నారు. "అబ్బో! ఆయనకేమయ్యా, ఆయన హాస్పిటల్‌కి పోడు. ఈయన ఇంటికి వెళ్ళేటప్పటికి ఆయన అన్నం తింటూ ఉంటాడు" అని ఆశీర్వాదం చీటీ వ్రాయించారు. వీరనుకున్నారు అంటే తండ్రికి చాలా ప్రమాదంగా ఉంది కదా! వీరి ఇంటికి వెళ్ళేటప్పటికి వీరి తండ్రి కాటమరెడ్డి సుబ్బారెడ్డి చనిపోయి ఉంటారని వీరనుకున్నారు. కానీ వీరి ఊర్లోకి వెళ్ళంగానే అక్కడ ఎలాంటి గందరగోళం లేదు. ఇంటికి వెళ్ళేటప్పటికి తండ్రి ఆరోగ్యంగా ఉండి ఈ స్వామివారు చెప్పినట్లే అన్నం తింటున్నారనమాట. అప్పుడు వీరి తండ్రి అన్నారనమాట వీరితో. వీరు కాటమరెడ్డి సుబ్బారెడ్డి, ఈయన వెంకట సుబ్బారెడ్డితో అన్నారు. "ఒరేయ్! నువ్వు అలా వెళ్ళంగానే నాకు విరోచనాలు ఆగిపోయాయి. ఇప్పుడైనా నమ్ము, స్వామి గొప్పవాడని" అని వీరి తండ్రి వీరికి చెప్పారు. అయినప్పటికీ వీరు నమ్మలేదు. ఓం నారాయణ. ఆది నారాయణ. Krishna